నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము తొలి అన్నా క్యాంటీన్ ను ముఖ్యమంత్రి గుడివాడ నుండి ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపిన ఎమ్మెల్యే ప్రధానమంత్రి పిలుపు మేరకు నేడు కూటమి నేతల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన హర్ఘర్ తిరంగా కార్యక్రమం స్వతంత్ర పోరాట యోధులు స్ఫూర్తిగా తీసుకుని గుడివాడ అభివృద్ధికై ప్రజలు ముందుకు రావాలని కోరిన ఎమ్మెల్యే రాము అభివృద్ధి చెందుతున్న గుడివాడలో ఉషోదయ సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడిన కూటమి నేతలు ఏలూరు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు కామినేని వెనగండ్ల రాము గద్దె రామ్మోహన్ రామ్ బ్రహ్మయ్య పార్క్ నందు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడ వస్తున్న తరుణంలో అన్నా క్యాంటీన్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బాలాజీతో కలిసి ఎన్నిగండ్ల రాము పరిశీలించడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు నాడు రూపాయికి కిలో బియ్యం అందజేస్తే ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఆయన పేరుతో గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 రూపాయలకే పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే విధంగా అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని శాసనసభ్యులు రాము అన్నారు. ఎన్టీఆర్ పేరుతో ప్రారంభించిన అన్న క్యాంటీన్లు గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 16వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 100 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రాబోతున్నాయని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీన తొలి అన్నా క్యాంటీన్ గుడివాడ నుండి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పెనమనేని బాబ్జీ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, గుడివాడ ఆర్డీఓ పద్మావతి మరియు పలు శాఖల అధికారులు కూటమి నేతలు పాల్గొన్నారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం మనందరికీ అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మా చంద్రబాబు గారు పోయిన గవర్నమెంట్లో స్టార్ట్ చేసిన అన్నా క్యాంటీన్లు ఎంతటి ప్రజాదరణ పొందినవి, ఎన్ని వేల మందికి సరైన భోజనం పెడతానికి సహాయపడింది అందరికీ తెలిసిన విషయమే. రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే చక్కటి భోజనం అందరికీ, పేదలందరికీ వచ్చేట్టుగా ఏర్పాటు చేశారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అప్పటి నుంచి ఎంతో ఆనందంగా ఎన్నో వేల మంది, లక్షల మంది ఈ అన్నా క్యాంటీన్ ద్వారా లబ్ధి పొందారు. అట్లాంటి అత్యంత ఆదరణ పొందిన పథకాన్ని పోయిన సంవత్సరం కేవలం అన్నా క్యాంటీన్ అనే పేరున్నందువల్ల తొక్కేసి పూర్తిగా ఆపేసి అన్నా క్యాంటీన్ అనే దాన్ని ఏదో కక్షగా వ్యవహరించి మరీ ఆపించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, అన్నా క్యాంటీన్ గవర్నమెంట్ చేయలేకపోతే ప్రైవేట్ వ్యక్తులు కూడా చేద్దామని కూడా ట్రై చేశారు ఆ రోజుల్లో. అన్ని ప్రయత్నాలని ప్రైవేట్ వాళ్ళని కూడా చేయకుండా కక్ష కొద్దీ వ్యవహరించి ఈ మొత్తం ఆపేయటం జరిగింది. మళ్ళీ చంద్రబాబు గారు ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు, రాగానే 100 రోజుల్లోపు అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తామని చెప్పారు. అలాగే ఈ పూర్తిగా అన్నా క్యాంటీన్లు అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. అక్టోబర్ 16 నుంచి అన్ని చోట్ల స్టార్ట్ అవుద్ది. సారీ, ఆగస్టు 16 నుంచి. కానీ ఆగస్టు 15న ఆయన ఎంతో ఆలోచించి అన్నగారి పేరు మీద వచ్చిన పథకం కాబట్టి గుడివాడ అయితే బాగుంటుందని చెప్పి ఈ గుడివాడలో స్టార్ట్ చేయడానికి మనకి పర్మిషన్ ఇచ్చారు. ఆయన వస్తున్నారు. రేపు 12ంటికల్లా 12:15 స్టార్ట్ ఇక్కడ ముహూర్తం ఉంది. మనకి అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తారు. అలాగే అందరినీ కలుసుకుని వాళ్ళతోటి భోంచేసి వెళ్తారు. ఇంత అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ఆయనకి, అది కాకుండా ప్రత్యేకంగా గుడివాడని ఎంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గుడివాడ ప్రత్యేకతను మనం అందరం కూడా గుర్తుపెట్టుకుని రేపు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అభిమానులు, అలాగే జనసేన అభిమానులు, కూటమి అభిమానులు మొత్తమే కాకుండా నిజంగా
ఈ అన్నా క్యాంటీన్ ద్వారా లబ్ధి పొందే వాళ్ళందరూ వచ్చి రేపటి నుంచి చక్కటి భోజనాన్ని ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీ తెలుగుదేశం పార్టీ తరఫున, గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. స్వతంత్రం వచ్చి 77 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కూటమి నాయకుల నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 5 అడుగుల మువ్వెనెల తివర్ణ పథకంతో గుడివాడ పట్టణ పురవీధుల్లో విద్యార్థులతో కలిపి కూటమి నేతలు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడివాడ శాసనసభ్యులు వెనగండ్ల రాము విచ్చేసి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది స్వతంత్ర పోరాట యోధుల ప్రాణ త్యాగంతో మన దేశానికి స్వతంత్రం వచ్చిందని, ఇదే స్ఫూర్తిని తీసుకుని ప్రతి ఒక్కరూ గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని కలిగించిన భారతీయ జనతా పార్టీ నేతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ శ్రీ రాజాబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సురేంద్రబాబు, ఎర్రబోతు అర్జున్, సురే గాంధీ, అంగడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం స్వేచ్ఛ వాయువులు పీల్చి 77 సంవత్సరాలు రేపటితో పూర్తవుతా ఉంది. భారత ప్రజలందరూ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుని ఈ పరాయి పాలన నుంచి విముక్తులు చెంది మనకు 77 సంవత్సరాల సందర్భంగా మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో హర్ ఘర్కి తిరంగా ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండా ఎగరవేసి మన దేశభక్తిని చాటుకోవాల్సిన సమయం వచ్చింది. ఈరోజు మా ఇక్కడ గుడివాడలో ఎస్పీఎస్ ప్రాంగణం నుంచి వందలాదిగా దేశభక్తులందరం కలిపి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది, తిరంగా ర్యాలీని. సో దీనికి హాజరైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇదే స్ఫూర్తితోటి మనం వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఈ నెక్స్ట్ 5 yearsలో మనం అత్యంత అద్భుతమైన ప్రగతి సాధించాలని, మనకి ఒక రకంగా చూస్తే ఈ గత 5 ఏళ్ళ అరాచకాల నుంచి బయటపడి మనం కూడా ఒక రకంగా స్వేచ్ఛ వాయువులు పిలుస్తా ఉన్నాం. సో ఇదే స్ఫూర్తిని కంటిన్యూ చేసుకుంటూ నెక్స్ట్ 5 ఏళ్ళలో అద్భుతమైన ప్రగతి సాధించాలని చెప్పి భారతదేశం తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తాం. స్వాతంత్ర భారతం 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 78వ సంవత్సరం 78వ సంవత్సర స్వాతంత్ర వేడుకలు జరుపుకున్న సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ చలేంగే, హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు దీన్ని కూడా ఆచరించి తన ఇంటిపై జెండా ఎగరేయాలి. ప్రతి ఆఫీసులో జెండా ఎగరేసి దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. దాంట్లో ఏదైతే భారత పౌరులు స్కూల్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా జాతీయ భావం అలవడే విధంగా, ప్రాంతీయతత్వం విడనాడి జాతీయ భావం అలవడి దేశభక్తి పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ఎన్డీఏ శ్రేణులు, అధికారంలో ఉన్న ఎన్డీఏ శ్రేణులు అన్ని కలిపి కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. స్వాతంత్ర భారతంలో ఎవరైతే స్వాతంత్ర పోరాటం చేసి అసలు భాషారో, దేశం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ నివాళులు అర్పించడంతో పాటు దేశ ప్రజలందరూ కూడా నిజాయితీగా ఉండే విధంగా ఈ రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న కూడా 2 నెలల క్రితం కూడా ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర పోరాటం జరిగింది. ఏదైతే ఒక నియంత పాలన ఉందో ఆ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమించి ఆ నియంతని ఆదుకోలేరు. ఆ స్వాతంత్ర స్ఫూర్తి ప్రజలను నింపడం కోసం ఈ కార్యక్రమం చేయబడింది. ధన్యవాదాలు. భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు లభించి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయి 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో హర్ ఘర్కి తిరంగా పేరుతో ఈ రోజున ఎన్డీఏ కూటమికి సంబంధించి అందరం
ప్రతి ఇంటి మీద జాతీయ జెండాని ఎగరవేసి దేశభక్తిని చాటాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి మీద ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్నటువంటి మన భారతదేశం 140 కోట్ల పైచీలుకున్నటువంటి ఈ జనాభాతో కూడా మరి ఒకే ఒక్క ఏకైక ప్రజాస్వామ్య దేశం, పెద్ద దేశం ప్రపంచంలోనే భారతదేశం. ఇటువంటి భారతదేశంలో జాతీయ భావాన్ని పెంపొందించడం, కుల మతాలకు అతీతంగా జరుపుకునేటటువంటి పండుగ ఏదన్నా ఉందంటే అది స్వాతంత్ర దినోత్సవం. ప్రతి మతస్థుడికి, ప్రతి కులస్థుడికి ఏదో ఒక పండుగ ఉన్నా ఇది భారతదేశ వ్యాప్తంగా అన్ని కులాలు, అన్ని మతాలకి సంబంధించినటువంటి పండుగ ఈ స్వాతంత్ర దినోత్సవ పండుగ. ఈ సందర్భంగా ప్రతి ఇంటి మీద గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరేసి ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలి. అట్లాగే స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన ఆ మహనీయుల త్యాగాలకి మనందరం సరైనటువంటి నివాళులు అర్పించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభోదయం. అందరికీ వందనాలు. ఈరోజు హరఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటిలోనూ, ప్రతి వీధిలో, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే స్వాతంత్ర పోరాట యుద్ధంలో అనేక అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ప్రధానంగా సుభాష్ చంద్రబోసు, మన్యు వీరుడు అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడానికి నేటి యువతరానికి దేశభక్తిని, యువతలో జాతీయ భావాన్ని వ్యక్తపరచడానికి ఈ విధంగా కలుగుతుంది. అలాగే మన జాతీయ జెండా రూపశిల్పి పెంగళి వెంకయ్య గారిని స్మరించుకుంటూ ఈరోజు ఈ జాతీయ జెండా కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు, నాయకులందరికీ, ప్రతి ఒక్కరు ఎన్డీఏ కూటమి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రాజబాబు గారికి కూడా అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు హర్ ఘర్ కే తిరంగా అనే ఈ కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు గుత్తికొండ రాజబాబు గారు, అలాగే సురేంద్రబాబు గారు, అలాగే ఎర్రపోతు అర్జున్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని స్మృతిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించారు. అలాగే ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. అటువంటి జాతిని మనందరం కూడా గౌరవిస్తూ ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూడా ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా దేశంలో మరింత ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతదేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ రోజున భారత స్వాతంత్రం వచ్చి మరి 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువాడ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ మరి ఆధ్వర్యంలో మరి కేంద్ర సర్కార్ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన గుడివాడ పట్టణంలోని విద్యార్థులతో తిరంగా ర్యాలీ గుడివాడ పురవీధుల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా 200 మీటర్ల జాతీయ జెండాని మరి విద్యార్థులు మరి తీసుకుని ప్రదర్శనగా బయలుదేరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు, అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి గుత్తికొండ రాజబాబు గారు హాజరు కావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన మరి పోలీసు వారికి, మీడియా వారికి, నా తోటి విద్యార్థులకి, స్కూల్ మాస్టర్లకి, అలాగే విద్యార్థినులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రపంచంలో భారతదేశాన్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తిరంగా రన్లు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు గుడివాడలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అనేక పార్టీల కలయికలతో రాజకీయాలకు అతీతంగా అందరితో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కారణం మరి చిన్న దేశాలు కూడా కొట్లాడుకున్న ఈ సందర్భంలో 140 కోట్ల మంది జనమున్న అన్నదమ్ముల్లాగా, వివిధ మతాలు, వివిధ ప్రాంతాలు, వివిధ బంధాలున్న అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండడానికి కారణం ఒక బలమైన నాయకత్వం, మనకు జాతీయ భావం ఎక్కువ. అందుకనే
ఇవాళ మనం అందరం కూడా సుభిక్షంగా ఉన్నాం. ఇలాంటి ప్రధానమంత్రి ఉంటే ఎప్పుడైనా ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ భారతదేశం వైపు చూస్తుంది. దానికి అనుగుణంగానే ఈరోజు విద్యార్థులతోటి ఈ తెలంగాణను నిర్వహిస్తున్నాం. కారణం విద్యార్థుల్లో కూడా జాతీయ భావం పెరగాలి, దేశభక్తి పెరగాలి. స్వతంత్ర సమర యోధులు వారు ఎంతో మంది ప్రాణాలను తెగించి మనకు సంపాదించినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ మరి ఇవాళ సుఖంగా ఉన్నామంటే గతంలో పనిచేసినటువంటి వారందరికీ కూడా వారి త్యాగాల ఫలమే. వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ రోజున మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ అనే కార్యక్రమాన్ని మన గుడివాడలో ఎన్డీఏ కూటమి ద్వారా ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజున మరి ఎందరో మహానుభావులు స్వాతంత్ర సమరయోధులు సాధించిన త్యాగ ఫలాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఇంటిపైన జాతీయ భావాన్ని, జాతీయ జెండాను ఎగురవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 15 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడా కూడా అల్లరి లేకుండా రక్షణ శాఖను కానీ దేశాన్ని కానీ అన్ని దేశాల కన్నా మిన్నగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. దానికి కారణం మరి నరేంద్ర మోడీ గారు తీసుకున్న చొరవలే. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు రాము గారు, అట్లాగే జిల్లా ఈ రోజు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో శివ ఇంటీరియర్స్ అధినేత ఎం శివ సహకారంతో 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడ ఓల్డ్ టౌన్ 2 మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చిన్నారి విద్యార్థులకు దేశభక్తిని పెంపొందించడానికి, విద్యార్థులు చైతన్యం నింపటం కోసం విద్యార్థులకు జేబునుకు పెట్టుకుని ఇండియా బ్యాడ్జీలు రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు భగవరపు తిరుపతయ్య, జాజుల తాతారావు, కొమ్మో నాగమణి, కందిటి హరిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని మానవత్వాన్ని చాటుతూ సేవా కార్యక్రమాలు చేయటమే కాకుండా దేశభక్తి నింపేలా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ అభినందనలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం నాగమణి, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మా మిత్రులు శివ ఇంటీరియర్స్ అధినేత ఎం శివ గారి నెల జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఓల్డ్ టౌన్ 2 మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చిన్నారి విద్యార్థులకు రేపు ఆగస్టు 15 సందర్భంగా వారికి దేశభక్తిని పెంచడానికి, మళ్ళీ వారిలో స్ఫూర్తిని నింపడానికి చిన్న కార్యక్రమం చేస్తున్నారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్తున్నాం ఎం శివ గారికి. అలాగే చిన్నారి విద్యార్థుల కోసం స్వాతంత్ర దినోత్సవం కోసం మనం చేతులు పెట్టుకునే ట్యాగులు, బ్యాడ్జీలు మరియు చేతులు పెట్టుకునే బ్యాండేజీలు ఇవ్వడం జరుగుతుంది. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ప్రత్యేక ధన్యవాదాలు కొత్తగా చెప్తున్నాం. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ, తిరుపతి గారి, తాతారావు గారికి, నాగమణి గారికి, హరిబాబు గారికి అందరికీ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కొత్తగా చెప్తున్నాం. శ్రీకృష్ణ రాష్ట్ర యాదవ సంఘ అసోసియేషన్ హరిగారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ స్కూల్లో రేపు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం అందరికీ తెలుసుకుంటే ముందుగానే కార్యక్రమానికి కావాల్సిన ఈ బ్యాడ్జీలు ఇవన్నీ సదుపాయాలు ఇవన్నీ చేస్తున్నారు అడిగారు. దీనికి కారణం ఈ స్కూల్లో ప్రతి నెల ప్రోగ్రాం ఏదో వాళ్ళకి ఇస్తున్నారు. పెన్సిల్ ఏంటి, రబ్బర్స్ ఏంటి, పుస్తకాలు ఏంటి ఇవన్నీ ఇస్తున్నారు. ఈసారి ఆగస్టు 15 దగ్గర వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమం పెట్టారు. మరి ఈ శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరఫున ఒక ఇది స్కూల్ కాదు, ఎక్కడ కూడా నెలకు 8 ప్రోగ్రాములు, వయో వృద్ధులకు వృద్ధశరణల భోజనాలు, తర్వాత మజ్జిగ పంపిణీ కార్యక్రమం, వేసవికాలంలో చలికాలంలో దుప్పట్లు, ఇవన్నీ రకరకాల ప్రోగ్రాంలు దాని టైం బట్టి వాళ్ళకి అవకాశాన్ని బట్టి ఆ స్పాన్సర్స్ బట్టి చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎంతో చేయాలని ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి ఇప్పటికే ఊళ్ళో మంచి పేరు తెచ్చుకున్నారు. అడిగారు మంచి కార్యక్రమం చేస్తున్నారని, ఇంకా మంచి కార్యక్రమం చేయాలని స్కూల్ పిల్లలకు ఈ కార్యక్రమం పెట్టినందుకు ఆ హెచ్ఎం గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో శివ ఇంటీరియర్ శివ గారు ఓల్డ్ టౌన్ మున్సిపల్ స్కూల్లోని విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, దేశభక్తి నింపడానికి
చైతన్యాన్ని స్ఫూర్తిని నింపడానికి విద్యార్థులకు ఇండియా జేబులకు పెట్టుకునే ఇండియా బ్యాడ్జీలు, చేతికి పెట్టుకునే బ్యాండేజీలు ఇవ్వటం జరుగుతుంది. మరి హరిగారి శివగారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవా కార్యక్రమంలో ఎదుటివారి ఆనందాన్ని చూస్తూ వీళ్ళు కూడా సంతోషపడుతూ ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతూ ఉంటారు. మరి హరిగారి ఆధ్వర్యంలో సహకరించిన దాతలందరికీ పేరు పేరున హరిగారికి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి గురువు గారు మీకు విద్య నేర్పే గురువులుని గౌరవిస్తూ వారి దగ్గర విద్యాబుద్ధులు చక్కగా నేర్చుకొని మంచి భవిష్యత్తుతో ముందుకు వెళ్ళాలని చెప్తూ పిల్లలందరినీ ఆస్వాదిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అని ఇచ్చిన నాగమణి గారు మాట్లాడతారండి మీరు ముందుగా శ్రీకృష్ణ సేవా సమితి వారికి మా స్కూల్ తరఫున, మా విద్యార్థుల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున, అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ప్రతి నెల కూడా వచ్చి మా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ అన్ని విషయాల్లో కూడా ప్రోత్సహిస్తూ బహుమతుల్ని ఇస్తున్నారు. అలాగే రేపు స్వాతంత్ర దినోత్సవానికి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఇలా ట్యాగ్స్ ఇండియాని గుర్తు చేస్తూ, మన భారతదేశ మాతని గుర్తు చేస్తూ రకరకాల ఇలా ట్యాగ్స్ లాంటివి ఇవన్నీ కూడా ఇస్తున్నారండి. వీరికి హరి గారికి అలాగే శివ గారికి కూడా మేము మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న గుడివాడ నియోజకవర్గంలో ఉషోదయ సూపర్ మార్కెట్ ను ఏర్పాటు చేసి నాణ్యమైన నిత్యావసర సరుకుల్లో తక్కువ ధరకే అందజేయటం అభినందనీయమని గుడివాడ ప్రజల ఆశీస్సులతో ఉషోదయ సూపర్ మార్కెట్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లుగా శాసనసభ్యులు వెనుగండ్ల రాము, కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్ తెలిపారు. గుడివాడ ఏలూరు రోడ్లో నూతనంగా నిర్మించిన ఉషోదయ సూపర్ మార్కెట్ ను నేడు ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, వెనుగండ్ల రాము, గద్దె రామ్మోహన్ ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో ఎవరైనా ఇండస్ట్రీలు, వ్యాపారాలు ప్రారంభించాలంటే భయపడేవారని, మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది పలు రకాల వ్యాపారాలను ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభిస్తున్నారని వారు తెలిపారు. అమెరికా దేశాల్లో ఇటువంటి సూపర్ మార్కెట్లు అందుబాటులో ఉంటాయని, అటువంటి సూపర్ మార్కెట్లను గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ, మాజీ రాజ్యసభ సభ్యులు కనకమెడ్ల రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్సీ కమలి విఠల్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, గుడివాడ పట్టణపుర ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొనడం జరిగింది. ఇవాళ గుడివాడలో విజేత ఉషోదయ ఆళ్ళు ఇల్లు కజిన్సే ఉషోదయ సూపర్ మార్కెట్ యుగేంద్ర గారు పిలిస్తే మాతో పాటు వచ్చిన ఎమ్మెల్యే గారు వెనుగల రాము గారు, అలాగే సీనియర్ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అనురాధ్ గారు, మాజీ ఎంపీ గారు కనకమేడల రవీంద్ర కుమార్ గారు, అందరికీ విఠలరావు మాజీ ఎమ్మెల్సీ అందరికీ నమస్కరిస్తూ చాలా చాలా బాగుంది. నేను ఇండియాలో ఇలాంటి సూపర్ మార్కెట్లకు వచ్చి నేను 15-20 ఏళ్ళు అయింది. ఇక్కడ చూస్తే మనం ఏ ఇతర దేశాల్లో దొరికే ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. అది ఇట్లాంటిది గుడివాడకు వస్తాం చాలా మంచిది. వాళ్ళు ఇలా క్వాలిటీ, దీంతో పాటు ఇక్కడ ఉన్న ఫెసిలిటీతో పాటు మంచి క్వాలిటీ సరసమైన ధరలకు ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ యుగేందర్ గారు ప్రారంభించిన ఉషోదయ సూపర్ మార్కెట్ గుడివాడలో ప్రారంభించడం ఆనందంగా ఉంది. చాలా చక్కగా నీట్గా అరేంజ్ చేసి ఉన్నాయి. ఏవి ఎక్కడ ఉండాలో సుమారుగా నాకు తెలిసి యుఎస్లో ఎలా అయితే సెల్ఫ్ చేసుకుని చక్కగా నీట్గా దీని తర్వాత ఏది ఉండాలి అనే దాంట్లో ప్రాసెస్ కూడా ఉండదు. అది కూడా ఫాలో అవుతున్నట్టే కనపడుతున్నట్టు ఎక్కడ చూసినా కానీ. సో అన్ని పెరిషబుల్ గూడ్స్ ఇంత పర్ఫెక్ట్గా అరేంజ్ చేసుకుని ప్రజలకి సరసమైన ధరలు అందిస్తున్నందుకు ఉషోదయ వారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరు మరింత అభివృద్ధి చెంది అలాగే మీరు గుడివాడ అభివృద్ధిలో కూడా మీరు పాలు పంచుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే మనకున్న చిన్న వెండర్స్ని కూడా మీరు కన్సిడరేషన్లో తీసుకుని అందరితో కలిసి పనిచేయాల్సిందిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గుడ్ లక్ ఉషోదయ సూపర్ మార్కెట్.
ఉషోదయ సూపర్ మార్కెట్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పట్టణాల్లోనూ మరి చక్కటి షేప్తోనూ అన్ని మెటీరియల్ దొరికే విధంగా గుండు సూది దగ్గర నుంచి ఏ వస్తువైనా దొరికే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది గుడివాడ పట్టణానికే ఒక అలంకారం అని నేను అనుకుంటా ఉన్నాను. ఏదేమైనా కూడా ఇది ఎప్పుడో అమెరికాలో ఆ మాల్స్ చూసినప్పుడు ఇలాంటి మాల్స్ మనకి ఎప్పుడు వస్తాయి అనుకుంటే ఇవాళ ప్రతి చోట కూడా చక్కటి మాల్స్ వచ్చి ఇది కస్టమర్లకు కూడా చాలా అనుకూలంగా ఉన్న మార్కెట్. ఇది అన్ని వస్తువులు ఒకేసారి తీసుకెళ్లే విధంగా మార్కెట్. దీన్ని చక్కటి చైన్లో యుగంధర్ గారు నడుపుతా ఉన్నారు. మంచి సక్సెస్ఫుల్ గా ఈ మాల్ నడుస్తూ ఉన్నాయి. మరొకసారి వారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఇంకా అనేకం ఒక్కొక్క పట్టణానికి 2-3 మాల్స్ వచ్చే విధంగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఉషోదయ సూపర్ మార్కెట్ ఇవాళ గుడివాడలో ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ, మరి గుడివాడ అంటే మా చిన్నప్పటి నుంచి మేము గుడ్లవల్లేరు నుండి ఇక్కడికి వచ్చేవాళ్ళం. కానీ డెవలప్మెంట్ చూస్తే చాలా తక్కువ ఓవరాల్గా చూస్తే. కానీ ఈ రోజున మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి వచ్చిన సందర్భంగా ఒక చక్కటి పాజిటివ్ వేవ్ అనేది రాష్ట్రం అంతా నడుస్తూ ఉంది. ఆ సందర్భంగా ఈరోజు నేను కోరుకుంటున్నాను గుడివాడ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి. మన రాము గారు ఇవాళ మాటలు తక్కువ చెప్పినా పని బాగా చేస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా గుడివాడ మంచి మార్పులతో అభివృద్ధి చెంది దాంతోపాటు అనేక వ్యాపారాలు ఇదే విధంగా గుడివాడకు వచ్చి గుడివాడ మరి బెజవాడతో కలిసి ఒక మంచి ట్విన్ సిటీస్ లాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తారు. గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లో కొంతకాలంగా భిక్షాటన చేసుకుంటూ అనారోగ్యంతో వృద్ధురాలు చనిపోవడంతో అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ లేకపోవడంతో అన్ని తామై అంత్యక్రియలు చేసి మాచెల్ల రామకృష్ణ బృందం మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ సామాజికవేత్త మాచెల్ల రామకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావిస్తూ మానవ సేవయే మాధవ సేవగా అనే నినాదంతో ఆకలితో ఉన్న అనాథులకు ఆకలి తెచ్చడమే కాకుండా అనాథ అంత్యక్రియలు కూడా చేయటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. భిక్షాటన చేసుకునే ఒక వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోవడంతో స్థానికుల సమాచారం అందజేయగా పోలీసు వారికి సమాచారాన్ని అందజేసి అంత్యక్రియలు చేయటం జరిగిందని తెలియజేశారు. ఇదే చెత్తో ఈ వృద్ధురాలికి రోజు భోజన సదుపాయం అందించేవాడనని అదే చెత్తో అంత్యక్రియలు చేయటం చాలా బాధాకరమని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో గత కొంతకాలంగా భిక్షాటన చేసుకుంటున్న ఒక వృద్ధ మహిళ ఈరోజు చనిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు మాకు తెలియచేయగా వెంటనే స్పందించి పోలీసు ఆ వృద్ధమాతని ఈరోజు అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈ కేవలం మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మీ గుడివాడ పట్టణంలో నా అనేవాళ్ళు ఎవరు లేకపోయినా అనాథలుగా ఎవరైనా చనిపోయినా సరే అన్నీ మేము ఈ అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత మహోన్నతమైన కార్యక్రమం చేయడానికి కారణం ఈ గుడివాడ పట్టణంలో అంటే ఒంటరిగా ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే మనిషి జన్మ చాలా పవిత్రమైన జన్మ. అలాంటి జన్మకు పరిపూర్ణత కావాలంటే చివరి దశలో అంత్యక్రియలు చేసేటప్పుడు ఆ నలుగురైనా భుజాల మీద మోసుకుంటూ వెళ్తే వాళ్ళకి పుణ్యం వస్తుందని నా ఆలోచన. ఆ వద్ద తల్లికి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అదేవిధంగా చెప్పిన వెంటనే మా ఆర్కేవైరస్ వెంటనే స్పందించి, ఎందుకంటే ఈ రోజుల్లోనే సొంత చుట్టాల్లోనే చనిపోతే ఎవరో రాని పరిస్థితి, కానీ ముక్కు మొహం తెలియపోయినా సరే ఆ తల్లికి మేము ఉన్నామని భరోసా ఇచ్చి మా భుజాల మీద మోసుకుంటూ వచ్చి ఆ తల్లికి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని చాలామంది గుడివాడ పట్టణంలో విమర్శలు, వాళ్ళు నాకు సహాయం చేయకపోయినా పర్లా, మమ్మల్ని విమర్శ గురి చేసి మా మనోభావాన్ని దెబ్బతీయకండి. ఎందుకంటే ఆ నాన్నవాళ్ళు లేక మేము అంత్యక్రియలు చేస్తున్నాం, అంతేగాని దీంట్లో మాకే స్వార్థం లేదు. నాకు ఒకటే కోరిక, నాకు ఒకటే ఏము, ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టాలి, నా అనేవాడు ఎవరు లేకపోతే వాళ్ళకి అంత్యక్రియలు చేయాలని ఆలోచన తప్పితే వేరే ఉద్దేశం నాకేం లేదు. దయచేసి గుడివాడ పట్టణ ప్రజలు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొక్కసారి ఆ వృద్ధ తల్లికి మరి ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో నాకు మాత్రం తెలియదు. ఆ తల్లికి నేను అన్ని తానే ఒక కొడుకులాగా అంత్యక్రియలు చేయడం జరిగింది. ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. తొలి అన్నా క్యాంటీన్ ను ముఖ్యమంత్రి గుడివాడ నుండి ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపిన ఎమ్మెల్యే.
ప్రధానమంత్రి పిలుపు మేరకు నేడు కూటమి నేతల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం స్వతంత్ర పోరాట యోధులు స్ఫూర్తిగా తీసుకుని గుడివాడ అభివృద్ధికై ప్రజలు ముందుకు రావాలని కోరిన ఎమ్మెల్యే రాము. అభివృద్ధి చెందుతున్న గుడివాడలో ఉషోదయ సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడిన కూటమి నేతలు. ఏలూరు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు కామినేని వెనుగండ్ల రాము, గద్దె రామ్మోహన్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.